మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరు టొమాటో రైస్‌ని చేయమని అడిగారండి. మా ఇంట్లో చేసుకునే స్టైల్‌లో. మా ఇంట్లో టొమాటో రైస్ చాలా విధాలుగా చేస్తారు. అందులో ఇది ఒక రకం అనమాట. మిల్ మేకర్ టొమాటో రైసు. చెర్రీ టొమాటోస్‌తో రెసిపీస్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదండీ! ఇది ఫోర్త్ రెసిపీ. చెర్రీ టొమాటోస్‌తో ఇప్పుడు మనం టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి మరి. ఫస్ట్ మసాలాస్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టొమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని ఫైన్‌గా పేస్ట్ చేసుకొని మసాలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకుని ఫైన్ పౌడర్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీల్ మేకర్‌ని ఒకసారి వాష్ చేసుకుని వాటర్‌లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రైస్‌ని తీసుకుని వాటర్‌లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్‌లోకొచ్చేద్దాం. ఆయిల్ వేసుకొని అందులో గీని కూడా యాడ్ చేసి ఒక బే లీఫ్ వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకనమాట. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కల్లుప్పుని యాడ్ చేసుకోవాలండి. మా ఇంట్లో మిల్ మేకర్ టొమాటో రైస్‌లోది ఇష్టంగా తింటాం కాబట్టి మేము ఇవేం చేసుకుంటాం. అలా కాదు ఇష్టపడని వాళ్ళు కొంచెం మిల్ మేకర్‌ని తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ నేను చెర్రీ టొమాటోస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేశానండి. లేదంటే నార్మల్ టొమాటోస్‌తో కూడా సేమ్ ప్రొసీజర్‌లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఏం పర్లేదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అదే టొమాటో పేస్ట్ అండి. అది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్‌ని యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కూడా సిమ్‌లోనే చేసుకోవాలి. లేకపోతే వెంటనే అడుగు పట్టేస్తుంది. బాగా కలుపుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్‌ని పోసుకుని మరగనివ్వాలండి. ఈలోపు మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా మరగనివ్వాలి. ఈ స్టేజ్‌లోనే మనం సాల్ట్ చూసుకోవాలండి. ఏమైనా పడతదా అని చెప్పేసి. బాగా బాయిల్ అయిన వాటర్‌లో రైస్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి కుక్కర్‌ది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి టొమాటో రైస్ రెడీ అయిపోతుంది. ఒక చిన్న సీక్రెట్ చెప్పనా అండి? ఎప్పుడైనా సరే పులావ్స్, బిర్యానీలు, ఇలా టొమాటో రైస్‌లు ఇలాంటివి ఏవైనా చేసుకున్నప్పుడు వేడి వేడిగా తినేయడం కన్నా లైట్‌గా గోరువెచ్చ పడతది కదండీ! అప్పుడు తింటే ఉంటుంది వాటి టేస్ట్ చాలా బావుంటుంది. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్.